హెల్మెట్ ఫైన్ 10 రూపాయలకే మీ ఓటు, పాట పార్టీకే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు. నా 84వ సిద్ధాంతం ఏమిటంటే హెల్మెట్ ధరించని వాళ్ళకి 10 రూపాయలు మాత్రమే జరిమానా విధిస్తాను. హెల్మెట్ ను ఏం చేస్తామంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అమలు చేస్తూ ఇంతింత ఫైన్ కాకుండా 10 రూపాయలు ఫైన్ మాత్రమే వేస్తాము. అది 5 ఏళ్లలోపు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ప్రజలకు ఇబ్బంది ఉండదు. ముసలి వాళ్ళు కళ్ళు సరిగా కనబడవు, వాళ్ళు అద్దాలు పెట్టుకుంటారు. అద్దాల పైన హెల్మెట్ కు ఇంకొక అద్దం, ఇదే సగం గుడ్డి, ఆ ముందర ఇంకా గుడ్డి, వాళ్లకు సరిగా కనబడదు. మెల్లిగా పోతారు, వాళ్లకు కూడా సడలింపు లేదు, మన్ను లేదు. పోలీసు వాళ్లకు డ్యూటీ ఏంట్రా అంటే ఎవరు హెల్మెట్ లేకుండా వస్తారు, ఎవరిని పట్టుకుందామని చూస్తుంటారు. లంచం తీసుకుందామంటూ వాడికి ఒక ఫోటో కొడితే 35 రూపాయలు బహుమతి వస్తుంది. అదా డ్యూటీ అంటే ఆ 35 రూపాయల కొరకు వాడు ఏం చేస్తాడు? ఈ డ్యూటీ మానేసి ఎంతసేపు ఆ ఫోటోలు కొడుతుంటాడు. అది ఆయనకు ఒక వ్యాపారం అయిపోయింది. ఎవడు పోతాడో ఎవడు వస్తాడో, పక్కన ఎవడు గుద్దుకొని చేస్తాడో అవేమీ పట్టించుకోడు. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి రూల్స్ అన్ని పోలీసు శాఖలో మార్చేసి ఆ హెల్మెట్ ను పెద్దగా ఇబ్బందికరంగా కాకుండా సింపుల్ గా ఒక 10 రూపాయలు ఫైన్ పెద్ద నేరం కాదు కదా. ఏదో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందనుకో, గట్టిగా దానినే పట్టుకొని హెల్మెట్ పెట్టుకున్నా కూడా టక్కరై చనిపోతున్నారు కదా. అందుకని మేము ప్రజల గురించి సూక్ష్మంగా ఆలోచిస్తున్నాం. మాకు ఓటేసి అధికారం ఇవ్వండి. హెల్మెట్ ఫైన్ 10 రూపాయలకే మీ ఓటు, పాట పాటికే మీ